ఏంటమ్మా, నేను నీకోసం ఊరంతా తిరుగుతుంటే నువ్వు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావా? మీ ఆయన్ని పట్టుకునే మాస్టర్ ప్లాన్ దొరికింది. ఈ దీవిలో నా బతుకు బళ్ళారేనా? నేను చెప్పినట్టు వింటే నీ బతుకు బంగారం అవుతుంది. ఏమిటి వినేది? గన్లో బుల్లెట్. వందే మాత్రం అన్న వాళ్ళని తీసుకెళ్లి అండమాన్ దీవుల్లో పడేసే వాళ్ళని పుస్తకాల్లో చదివా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. నువ్వు మాతో సహకరిస్తే ఈ దేశానికి నీకు మేలు జరుగుతుంది. సంఖ్యలు తీస్తే కదా మేలు చేసేది. ఇతంతో మనకు మాటలేంటి? టెంట్ వేసుకుందాం. కమాన్ ముస్తఫా. టెంటా? ఇదిగో పోలీస్ స్టేషన్ లో బాధ పడిపోయిందని వెరైటీగా నన్ను దీవిలో పడేసి కుమ్మేద్దాం అనుకుంటున్నారా? బందిపోటు దొంగల్ని పార్లమెంట్ పంపుతూ నా కప్పెంటో నీ సంఖ్యలేంటి? తీస్తారా లేదా? మిమ్మల్ని మాట్లాడరేంటి? అశోక్, క్రిమినల్ లాగా అతని చేతులకు సంఖ్యలేదు. పాపం తీసేద్దాం. నోనో, శోభన పెళ్లి కొడుకు కదా, మంచి వేడి మీద ఉన్నాడు. తీసేస్తే డేంజర్. అశోక్, అతని చేత పని చేయించుకోవాలనుకున్నప్పుడు ఇది సరైన పద్ధతి కాదు. సంఖ్యలు నేను ఓడిస్తాను. ఇదిగో తాళం. తీసేసిన తర్వాత ఏం జరిగినా నేను బాధ్యుడిని కాను. అసలు మనిషి అంటే మీరండి ముస్తఫా గారు. ఆయన ఏంటండి, అసలు మానవత్వమే లేదు. అశోక్, నా కళ్ళలో ఇసుక్కొట్టాడయా. నీ అదృష్టం బాగుండి కారం దొరకలేదు. పాపం కదా అని సంఖ్యలు ఒడిదిస్తే పారిపోదామని చూస్తావా? నిన్ను ఎక్కడికి పోతావా? నిన్ను పారిపోతావా? నా పట్టు తెలుసుకుని పారిపోవాలని మంచి ఆకలి మీద ఉన్నాడు. రుచిగా ఉండుంటావు, తినేద్దామని కోరుకుంటాడు. పారిపోతాడే. ఎక్కడికి పారిపోతాడు? ఈ ఐలాండ్ నుంచి 4 పక్కల సముద్రమేగా. చీకటి పడేసరికి టెంట్ ని వెతుకుంటూ తనే వస్తాడు. ఆగండి ఆగండి, అయ్యగారు లేరు. ఆఫీస్ లో కూడా లేరు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తెలీదు. ఊళ్ళో ఉన్నారా? తెలీదు. సెల్ ఫోన్ ఉందా? తెలీదు. ఇదిగో, ఆయన గురించి తెలుసుకోవాలంటే ఎవరిని పట్టుకోవాలి? తెలీదు. నీ జీతం ఎంత? తెలీదు. అమ్మాయి గారు ఇలా రండి. వీడి అమ్మా బాబు కూడా తెలియదు అనుకుంటానమ్మా. ఇప్పుడు ఎలా అంజయ్య? ఏదో విధంగా నీ తెలివితేటలు ఉపయోగించి ఇన్ఫర్మేషన్ లాగు. నువ్వు ఇక్కడే ఉండమ్మా. ఇదిగో బాసు, మనం ఒకటే. అంటే అంటే ఉందయ్యా, సేమ్ క్యాస్ట్ అని. నువ్వు వాచ్మెన్వే, నేను వాచ్మెన్నే. నువ్వు డే టైం డ్యూటీ చేస్తావు, మనం డే అండ్ నైట్ డ్యూటీ చేస్తాం. అయినా వీళ్ళు ఇచ్చే జీతాలు మనకేం సరిపోతాయి బాసు? మందు కొడితే 2 రోజులు, ప్యాకాట్ ఆడితే అరగంట. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళాడంటావు? తెలీదు. నిజంగా తెలియదంటావా? గోవా వెళ్ళాడు అనుకుంటా, అది కూడా నాకు తెలీదు. ఓహో, ఇప్పుడు ఈ జేబులు ఎంత పెట్టాను తెలుసా నీకు? తెలీదు. తెలీదా? అది కూడా తెలీదా? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నా పేరేంటి? తెలీదు. తెలీదు. అబ్బా, ఆకలి, కాళ్ళు లాగేస్తున్నాయి. ఈ దిక్కుమాలిన దీపులో ఏమి దొరికేటట్లేదురా బాబు. అబ్బా, ఆఖరితో ప్రాణం పోయేటట్టుంది. అమ్మో, ఇవి తినచోలేదు. ఏ పిచ్చికాయలో అయితే మా అంజిగాడు చెప్పినట్టు జీవితాంతం ఈ దీవిలో పిచ్చిన బిడ్డలా తిరుగుతూ ఉండాలి. ఛీ, వాడిద్దరికి నాకు కిందటి జన్మలో ఏవో గొడవలు ఉండుంటాయి. ఓరి నాయనో, మడుగులో మోసరి వాటర్లో జలక టైపులో ఉన్నారే.
4 పక్కల సముద్రం, సాయంత్రానికల్లా వాడే తిరిగి వస్తాడన్నావు. రెడీ? అతగాడేమన్నా హనుమంతుడా సముద్రం దాటి ఎగిరిపోవడానికి? ఎంతసేపు అని ఎదురు చూస్తాం? అసలే ఆకలి దంచేస్తాంది. ఇదిగో నీ ఫుడ్. అతన్ని పెట్టకుండా ఏమిటా తిన్నావు? ఎలా తినబుద్ధి వస్తుంది? శుభ్రంగా తినబుద్దేస్తుంది. సూపర్ గా ఉంది టేస్ట్. నువ్వు కూడా త్వరగా లాగించు, లేకపోతే నీ బిర్యానీ కాస్త వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఫుడ్ ప్యాకెట్ పెట్టాను. ఇది అక్కడ పెట్టాను చూసుకో. ఇక్కడే పెడితే ఏమవుతాయా? ఏ కోతలు ఎత్తుపోయినాయో. కోతులా? ఏమి ఇష్టంగా లాగిస్తున్నావయ్యా. ఇక్కడే పెట్టానంటావు, కోతులంటావు, ఏమిటయ్యా? అశోక్, అడుగు, ఇక్కడే ఉన్నాడు. హ, పారిపోతున్నాడు. పృథ్వీ, 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 ఆగు, నేను చెప్పాను నేను. పృథ్వీ, ఆగు, నేనేం చేయవయ్యా? ఒలింపిక్ రన్నింగ్ రేస్ లో మన వాళ్ళు ఎప్పుడూ గోల్డ్ మెడల్ కొట్టలేదు. ఇతను పంపిస్తే 4-5 మెడల్స్ కొట్టేటట్టే ఉన్నాడు. నీ కామెడీగా ఉందయ్యా. ఏంటంజయ్య, సరిగ్గా నిద్ర పట్టలేదా? పట్టదమ్మా, పట్టే సమస్య లేదు. కళ్ళు మూసుకుంటారే సీను. గోవా ఎంతసేపటికి వస్తుంది? గోవా మన దగ్గరికి రాదమ్మా, మనమే గోవా వెళ్ళాలి. ఏదో స్టేషన్ వచ్చినట్టుంది. కాఫీ దొరుకుతుందని తీసుకొస్తా. టైం ఎంతైందండి? టైం క్యా హై? ఇదో టైప్ స్టైల్ ఏమో. तुम लोग कौन है? हम आंध्रा है. आंध्रा. उनके साथ तुम्हारा संबंध क्या है? चलो स्टेशन में बैठ के बात करेंगे. आता. Who are you? Who is he? गोवा किसके लिए आए हो? चोरी करने का? स्मगलिंग करने का? बोलो. टेररिस्ट है तुम दोनों? बोलो. ఇదంతా గోవా బిల్డప్ అమ్మా. స్మగ్లింగ్ అంటాడు, 10-15 మర్డర్లు చేశామంటాడు. ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకపోతే మనం డబ్బులు ఇవ్వం కదా. తీ. ఏ రాష్ట్ర పోలీసులను చూసినా ఏమున్నది గర్వకారణం? కిందో పైనో చేయి జాపటం అనునిత్యం. ఇదే సత్యం. తీ డబ్బులు. क्या बोलता है? पैसा ले जी, हम जाते. पैसा ले. पैसा दे रहा है? मुझको पैसा दे रहा है? How dare you are? कांस्टेबल सर, ये आदमी को अभी लॉकअप में बंद करो. जी. ये दोनों का फिंगरप्रिंट्स लेके आंध्रा पुलिस को इन्फॉर्म करो. जी. पुराना रिकॉर्ड्स भी चेक करो. ले जाओ यहाँ से. उठाओ. चल. जाओ अंदर जाओ. जाता. బడా. నీ దరిద్రపు తెలివితేటల వల్ల ఇలా అయ్యింది. ఏం చెప్పమంటావమ్మా? వాచ్మెన్లా వీళ్ళు కక్కుర్తి పడతారనుకున్నాను. ఇంకా మనం రక్షించవలసింది ఆ దేవుడు కాదు, మన సారే. అసలు నేను బాంబులు ఎప్పుడు నేర్చుకున్నానమ్మా. అమ్మో, బాంబు అంటే గుర్తొచ్చింది తల్లి. బాంబు వేసింది మీ ఆయన అని చెప్పొద్దమ్మా. మన పర్మనెంట్ అడ్రస్ ఇదే అయిపోద్ది. ఆయన అలా అయ్యాక ఇంకా బతక
దేనికి? ఆయన కోసం వెతకడం దేనికి? నాకు చచ్చిపోవాలనుంది. ఊరుకమ్మా, బాధపడకమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్, వెరీ గుడ్. నేను నిర్దోషినని తెలిసి ఆ సుల్తాన్ నాలాగా ఉంటాడు కాబట్టి నన్ను ఎరగా వేసి వాణ్ణి పట్టుకోవాలనుకుంటున్నారా? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? నీ తండ్రి ఒక మిలిటరీ మనిషిగా తన కొడుకు దేశభక్తి చాటుకోవాలని ఆయన కోరుకున్నాడు. ఆ హక్కు మీకు ఇచ్చే ముందు నన్ను నమ్ముకున్న రేణుక గురించి ఆయన ఆలోచించలేదా? కాళ్ళ పారాణి ఆరకముందే నా భార్యను నాకు దూరం చేసిన పాపం మిమ్మల్ని వదిలిపెట్టదు అశోక్. అది నీ భార్య బిడ్డలకు తగులుతుంది. అతన్ని గురించి ఇంకొక మాట మాట్లాడాలని నేనేం చేస్తానో నాకే తెలీదు. అతని గురించి నీకే తెలుసు. దేశం కోసం తన కుటుంబాన్ని బలిచ్చిన త్యాగమూర్తి. ఒక ఉగ్రవాదిని వదలకపోతే నీ భార్య బిడ్డని చంపేస్తామన్నా భయపడకుండా వాళ్ళను పోగొట్టుకున్నాడు. దేనికి? దేశభక్తి. ఏమిచ్చింది మీ దేశభక్తి? మీ కుటుంబాన్ని తిరిగి తెచ్చివ్వగలిగిందా? మీకు సుఖాన్ని ఇచ్చిందా? సంతృప్తినిచ్చింది. ఇది ఆత్మద్రోహం. ఆత్మానందం. పరాయి వాడి చేతిలో వందల సంవత్సరాలు బానిసలుగా బ్రతికాం మనం. ఎందరో మహానుభావులు తమ ఆస్తుల్ని, ప్రాణాలని, జీవితాలని త్యాగం చేసి ఉండకపోతే ఈనాడు నువ్వు స్వేచ్ఛగా ఈ గాలి పీల్చగలిగి ఉండేవాడివా? ఏం చేసిందండి ఈ ప్రభుత్వం ఆ త్యాగమూర్తులకు? సెంటర్లో శిలా విగ్రహాలు కట్టించడం తప్ప? దేవుణ్ణి పూజించే కంటే ఆ మహనీయుల జీవితాశయాలను, ఆ విగ్రహాలను చూసైనా ఆచరిస్తారని. ఎక్కడ అనుసరిస్తున్నారు వాళ్ళ ఆశయాలను? అడవి దొంగలతో బేరాలాడడంలోనా? గడ్డి కూడా దోచుకు తినే దుష్ట రాజకీయ నాయకుల్ని శిక్షించడం చేత కాకపోవడంలోనా? తెల్లవాడు దోచుకుపోగా మిగిలిన ధనాన్ని స్విస్ బ్యాంకులకు తరలిస్తున్న పెద్దవాళ్లకు పెద్దపీట వేయడంలోనా? రేపు నేను ఈ విషయంలో పోతే నా తల్లిదండ్రులకు, నా భార్యకు మీరు అన్నం పెడతారా? ఒక పరమవీర చక్రం ప్రదానం చేసి చేతులు తులుపుకుపోతారు. ఇలాంటి ప్రభుత్వాల కోసం దేశభక్తుడిగా మారిపోయి ప్రాణాలకు తెగించాల్సిన అవసరం నాకు లేదు, లేదు, లేదు.